ఫస్ట్ సెమిస్టర్ మ్యాథ్స్ యూనిట్ నెంబర్ 2 క్లాస్ నెంబర్ 20లో ఉన్నాం. లాస్ట్ క్లాస్ లో మనం సాల్యుబుల్ ఫర్ పి. సో యూనిట్ 2లో ఉన్నటువంటి మెజారిటీగా ఎన్ని మెథడ్స్ ఉన్నాయంటే 4 ఉన్నాయి. ఇంకొకటి మెథడ్ మొత్తం 5 మెథడ్స్ ఉంటాయి. సో మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని సాల్యుబుల్ ఫర్ పి, సాల్యుబుల్ ఫర్ ఎక్స్, సాల్యుబుల్ ఫర్ వై. సో ఈ మూడు అంటే మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఈ మూడు కాన్సెప్ట్ లో ఏదో ఒక కాన్సెప్ట్ కింద సాల్వ్ చేయాలన్నమాట. సో ఇది మనం సాల్యుబుల్ ఫర్ పి కింద కన్వర్ట్ చేద్దాం. చూడండి, సాల్వ్ పి స్క్వేర్ ప్లస్ 2py ఇంటూ కాట్ ఎక్స్ ఈక్వల్ టు వై స్క్వేర్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం చేస్తున్నప్పుడు అర్థమవుతుంది అనమాట. చూడండి, given differential equation is p square plus 2py into cot x equal to y square. సో మీరు ఇది జాగ్రత్తగా గమనిస్తే ఇందులో ఏముందంటే a స్క్వేర్ ప్లస్ 2ab ఉందండి. అటు y స్క్వేర్ విడిచిపెట్టేస్తే ఇందులో a స్క్వేర్ ప్లస్ 2ab అనే టర్మ్ అనేది కనిపిస్తుంది. అంటే దీన్ని a ప్లస్ బి హోల్ స్క్వేర్ కింద కన్వర్ట్ చేయాలంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఉంటేనే a ప్లస్ బి హోల్ స్క్వేర్ కింద కన్వర్ట్ చేయడానికి అవుతుంది అన్నమాట. సో ఇక్కడ బి స్క్వేర్ అనే టర్మ్ మిస్ అయింది. ఎందుకంటే బి అంటే ఏమిటో చూద్దాం. సో దీని ఇలా రాయొచ్చు కదా, పి స్క్వేర్ అంటే పి స్క్వేర్ ప్లస్ 2a ప్లస్ ఏముంది పి అన్నమాట, 2a. ఇక 2p తర్వాత మిగతా ఉన్నంతా బి అన్నమాట, y ఇంటూ కాట్ ఎక్స్. ఓకే, అంటే మీరు గమనించినట్లయితే ఏ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2py కాట్ ఎక్స్ ని 2 ఇంటూ పి ఇంటూ వై ఇంటూ కాట్ ఎక్స్ గా రాసాం అనమాట. అంటే 2ab రాసాం. ఇక నెక్స్ట్ ఏముంటే బాగుండు, బి స్క్వేర్ ఉంటే బాగుండు. అంటే ఈ టర్మ్ స్క్వేర్ ఉంటే బాగుండు అనమాట. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కింద కన్వర్ట్ చేయడానికి బాగుంటుంది అనమాట. సో మనకి ఏం చేస్తామంటే ఈ టర్మ్ ఉంటే బాగుంది కాబట్టి ఆ టర్మ్ ని యాడ్ చేసి ఇమ్మీడియట్ గా డిఫరెన్షియేషన్ అనేది చేసేస్తాం అనమాట. y cot x whole square that's equal to y square. సో ఈ స్టెప్ కి తేడా ఏంటంటే ఉన్నదన్నట్టుగా రాసి y cot x స్క్వేర్ యాడ్ చేసి ఇమ్మీడియట్ గా y cot x స్క్వేర్ అనేది డిఫరెన్షియేట్ చేసాము అనమాట. లాస్ట్ దట్స్ ఈక్వల్ టు y స్క్వేర్. సో మీరు గమనించినట్లయితే ఇంతవరకు ఎలా ఉందంటే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ కింద రాయొచ్చు అనమాట. p ప్లస్ b అంటే ఏంటంటే y cot x హోల్ స్క్వేర్. ఇక్కడ ఉండి ఈ మూడు టర్మ్లు ఇలా రాయొచ్చు అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ కింద కన్వర్ట్ చేసాం. సో రెడీగా ఏముందంటే y స్క్వేర్ ఇంటూ కాట్ స్క్వేర్ x దట్స్ ఈక్వల్ టు y స్క్వేర్. సో ఈ టర్మ్ నాకు పంపించండి, ఏమొస్తుందో చూద్దాం. p ప్లస్ y cot x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇంటూ cot స్క్వేర్ x అన్నమాట. దట్ ఇంప్లైస్ p ప్లస్ y ఇంటూ cot x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ రెండింటిలో ఏం కామన్ తీయచ్చు అంటే y అనేది కామన్ తీయచ్చండి. y స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ cot స్క్వేర్ x. ఓకే, దట్స్ ఈక్వల్ టు 1 ప్లస్ cot స్క్వేర్ x అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అనుకోండి. మనకున్న యూనిటరీ ఫార్ములాస్ లో మనకి ఏం తెలుసు అంటే కొసికెన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అనేది ఉంది. సో ఇందులో కొసికెన్ స్క్వేర్ ఎక్స్ హైలైట్ చేస్తే ఈ మైనస్ అనేది ప్లస్ అవుతుంది అనమాట. 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్. 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ బదులు ఏం రాయొచ్చు అంటే కొసికెన్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు. కాబట్టి ఇక్కడ ఏముంది మనకి ఇదంతా ఫార్ములా అన్నమాట. సో 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు అంటే కొసికెన్ స్క్వేర్ ఎక్స్ రాయొచ్చు. వై స్క్వేర్ ఇంటూ కొసికెన్ స్క్వేర్ ఎక్స్ రాయొచ్చు. ఇటువైపు ఏముందంటే p ప్లస్ వై కాట్ ఎక్స్ హోల్ స్క్వేర్. అది తీసుకొచ్చేసండి. తీసుకొస్తే మనకి ఏమొస్తుందంటే p ప్లస్ వై ఇంటూ కాట్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఇంటూ కొసికెన్ స్క్వేర్ x దట్స్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఇలా రాస్తున్నాము, p ప్లస్ వై కాట్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇందులో y కొసికెంట్ y
వై కొసికంట్ స్క్వేర్. వై స్క్వేర్ కొసికంట్ ఎలా రాయొచ్చు అంటే వై కొసికంట్ ఎక్స్ హోల్ స్క్వేర్ రాయొచ్చు. సో ఇది మొత్తం ఎలా ఉందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఆ ఫార్మేట్ లో ఉందండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంతా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి వస్తుంది అన్నమాట. దట్స్ ఈక్వల్ టు పి ప్లస్ వై వై కాట్ ఎక్స్. ఓకే, ఇది ఏ ప్లస్ బి, బి ప్లస్ ఏముందంటే వై కొసికంట్ ఎక్స్, వై కొసికంట్ ఎక్స్. ఇది ఏ ప్లస్ బి అయిపోయింది. నెక్స్ట్ అంటే ఏ మైనస్ బి, పి ప్లస్ వై కాట్ ఎక్స్ మైనస్ వై కొసికంట్ ఎక్స్ ఈక్వల్ టు 0. సో మొత్తం మీద మనకి ప్రొడక్ట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు 0. ఇదంతా ఏ అనుకోండి, ఇదంతా బి అనుకోండి. ప్రొడక్ట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు 0 అంటే either ఏ ఈక్వల్ టు 0 ఆర్ బి ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనకి రెండు పార్ట్లు వస్తున్నాయి అన్నమాట. పి ప్లస్ వై కాట్ ఎక్స్ ప్లస్ వై కొసికంట్ ఎక్స్ ఈక్వల్ టు 0. సో ఈ ఫస్ట్ టర్మ్ అయినా 0 అవ్వాలి. ఓఆర్ఆర్ ఇంకోటి సెకండ్ టర్మ్ ఏముంది పి ప్లస్ వై కాట్ ఎక్స్ మైనస్ వై కొసికంట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అవ్వాలండి. సో ఈ రెండు ఒకేలా ఉన్నాయి, అవును కదా. పి ప్లస్ వై కాట్ ఎక్స్ ఈ టర్మ్ వరకు రెండు కామన్ గా ఉంది. నెక్స్ట్ ఏంటంటే ప్లస్ వై కాస్ ఎక్స్ ఉంది, వై కొసికన్ ఎక్స్ ఉంది, మైనస్ వై కొసికన్ ఎక్స్ ఉంది అనమాట. దీనికి తేడా అంటే ఒక కేవలం ఈ ప్లస్ మైనస్ అండి. దీన్ని సాల్వ్ చేస్తాం, దీన్ని దాని నెక్స్ట్ స్టెప్ లో సాల్వ్ చేస్తాం అనమాట. ఈ రెండు ఒకే మోడల్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ దీన్ని పట్టుకుందాం. ఇక్కడ ఏముందంటే పి ప్లస్ వై కాట్ ఎక్స్ ఇంటూ వై కొసికంట్ ఎక్స్ ఈక్వల్ టు 0. దీన్ని సాల్వ్ చేద్దాం. పి ప్లస్ రెండింటిలో వై కామన్ తీస్తే కాట్ ఎక్స్ ప్లస్ కొసికంట్ ఎక్స్ ఈక్వల్ టు 0. దట్ సింప్లైస్ పి ప్లస్ వై ఇంటూ కాట్ ఎక్స్ అంటే అర్థం ఏంటి? కాట్ ఎక్స్ అంటే ఏంటి? సైన్ బై కాస్ ఇంటూ టాన్, కాస్ బై సైన్ అంటే కాట్ అన్నమాట. కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కొసికంట్ అంటే ఏంటి? 1 బై సైన్ ఎక్స్. దట్స్ ఈక్వల్ టు 0. ప్లస్ పి ప్లస్ వై ఇంటూ రెండిట్లో సైన్ ఎక్స్ అనేది కామన్ తీయచ్చు. ఇంకా ఏం మిగిలిందంటే మనకి కాస్ ఎక్స్ ప్లస్ 1 ఆర్ 1 ప్లస్ కాస్ ఎక్స్ అనేది మిగిలిందండి. దట్స్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మీకు కొన్ని ఫార్ములాస్ అనేవి తెలిసి ఉంటేనే నెక్స్ట్ స్టెప్ కి మనం ఫార్వర్డ్ అవుతాం. ఆ ఫార్ములాస్ అనేవి చూడండి. మనకి కాస్ 2θ కి రెండు ఫార్ములా ఉన్నాయి. 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఒకటి ఉంది, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా ఉంది. ప్రస్తుతానికి ఏది వాడాలంటే 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 అనేది ఈ ఫార్ములా మనం వాడతాం. అది ఎందుకు వాడదాం అనేది మనకు తెలుస్తుంది అనమాట. చూడండి 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1. కాస్ 2θ ఫార్ములా ఏంటంటే 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1. ఈ మైనస్ 1 ఇటు పడినట్లయితే 2 కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ 2θ. సో ఎక్కడ థీటా ఉందో అక్కడ థీటా బై 2 అనేది ఇంప్లిమెంట్ చేయండి. 2 కాస్ స్క్వేర్ ఆఫ్ థీటా బై 2 ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ 2 ఇంటూ థీటా ఎక్కడ ఉందో థీటా బై 2 ఇంప్లిమెంట్ చేస్తాం అన్నమాట. ఈ బై 2 క్యాన్సిల్ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే ఇది మల్టీప్లేషన్ ఉన్నట్టు ఇది యాంగిల్ లో ఉన్నటువంటి బై 2 అన్నమాట. సో దీన్ని రెండింటిని క్యాన్సిల్ చేయకూడదు. సో 2 కాస్ స్క్వేర్ ఆఫ్ థీటా బై 2 ఈక్వల్ టు 1 ప్లస్ ఇక్కడ థీటా బై 2 క్యాన్సిల్ చేయొచ్చు, 1 ప్లస్ కాస్ థీటా. ఇది వచ్చిందండి. ఇది ఒక ఫార్ములా వాడతాం. నెక్స్ట్ ఇంకో ఫార్ములా తెలియాలన్నమాట. ఆ ఫార్ములా ఏంటంటే సైన్ 2θ ఫార్ములా తెలియాలండి. సైన్ 2θ అంటే 2 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. ఎక్కడ థీటా ఉందో అక్కడ థీటా బై 2 అనేది రాయండి. అప్పుడు సైన్ థీటా ప్లేస్ లో థీటా బై 2 రాస్తే బై 2 మల్టిప్లికేషన్ అంటే రెండు క్యాన్సిల్ అయిపోయి థీటా మిగులుతుంది. దట్స్ ఈక్వల్ టు 2 సైన్ థీటా బై 2 ఇంటూ కాస్ థీటా బై 2 వస్తుంది అన్నమాట. అంటే ఇదండి సైన్ థీటా రాయొచ్చు అంటే 2 సైన్ థీటా బై 2 ఇంటూ కాస్ థీటా బై 2 అవ్వచ్చు. సో మొత్తం మీద 1 ప్లస్ కాస్ థీటా అలా 1 ప్లస్ కాస్ ఎక్స్ రాయొచ్చు అంటే 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 రాయొచ్చు.
అలాగే సైన్ ఎక్స్ రాయొచ్చు అంటే 2 సైన్ x/2 ఇంటూ కాస్ x/2 గా రాయొచ్చు అన్నమాట. సో ఈ ఫార్ములాస్ మనకు తెలుసు అన్నమాట. ఇది ఈ ఫార్ములా ఒకటి, ఈ ఫార్ములా ఒకటి. సో దట్స్ ఈక్వల్ టు p ప్లస్ y ఇంటూ 1 ప్లస్ కాస్ ఎక్స్ అనగా 1 ప్లస్ కాస్ థీటా ఉంటే 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 లాగా 1 ప్లస్ కాస్ ఎక్స్ రాయొచ్చు అంటే 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 గా రాయొచ్చు బై సైన్ ఎక్స్ రాయొచ్చు అంటే సైన్ థీటా రాయొచ్చు 2 సైన్ థీటా బై 2 ఇంటూ కాస్ థీటా బై 2 రాయొచ్చు. అలా సైన్ ఎక్స్ రాయొచ్చు అంటే 2 సైన్ ఎక్స్ బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ బై 2 గా రాయొచ్చండి. దట్స్ ఈక్వల్ టు 0. 2 క్యాన్సిల్ అవుతుంది, ఒక కాస్ క్యాన్సిల్ అవుతుంది అనమాట. న్యూమరేటర్ లో కాస్ ఉంటుంది, డినామినేటర్ లో సైన్ ఉంటుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం. ఓకే, ఇస్తుంది లాస్ట్ స్టెప్ లో ఉన్నది రాసుకుందాం. p ప్లస్ y ఇంటూ 2 కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ బై 2 ఇంటూ 2 సైన్ ఎక్స్ బై 2 ఇంటూ కాస్ ఎక్స్ బై 2 దట్స్ ఈక్వల్ టు 0. సో p ప్లస్ y ఇంటూ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఒక కాస్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏముందంటే కాస్ ఆఫ్ ఎక్స్ బై 2 బై సైన్ ఆఫ్ ఎక్స్ బై 2 దట్స్ ఈక్వల్ టు 0. కాస్ థీటా బై సైన్ థీటా అంటే కాట్ థీటా, అలా ఉంచేసండి. దీన్ని అలా మార్చకుండా అలా ఉంచేసండి. ఎందుకు p అంటే ఏంటి, dy బై dx ప్లస్ y ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ బై 2 బై సైన్ ఆఫ్ ఎక్స్ బై 2 దట్స్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ లని ఒకవైపు వై లని ఒకవైపు తీసుకొద్దాం. దాన్ని వేరియబుల్ సపరబుల్ మెథడ్ అని అంటారు అన్నమాట. సో ఇది అది తీసుకెళ్ళిపోండి. అప్పుడు ఏమొస్తుందంటే dy బై dx ఈక్వల్ టు మైనస్ వై ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ బై 2 బై సైన్ ఆఫ్ ఎక్స్ బై 2. సో మనం ఇక్కడ తీసుకొచ్చేస్తే y ఇటు తీసుకొచ్చేసండి. ఇప్పుడు ఏమొస్తుందంటే y మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివిజన్ అవుతుంది అనమాట. 1/y గా మారుతుంది. దట్స్ ఈక్వల్ టు మైనస్ కాస్ ఆఫ్ ఎక్స్ బై 2 బై సైన్ ఆఫ్ ఎక్స్ బై 2. ఈ dx డివిజన్ చేస్తుంది, అటు వస్తే మల్టిప్లై చేస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు y లని ఒకవైపు ఉన్నాయి, x లని ఒకవైపు ఉన్నాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1/y dy, దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే 1/x dx ఫార్మేట్ లో ఉంది కాబట్టి log y. ఇటువైపు లాగరిథం ఫంక్షన్ వస్తుంది, ఎప్పుడో ఇటువైపు కూడా లాగరిథం ఫంక్షన్ వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట. సైన్ థీటా అనుకోండి, సైన్ థీటా డెరివేటివ్ ఎంత, కాస్ థీటా ఉందా లేదా, ఉంది. అంటే మైనస్ విడిచిపెట్టేసండి. సైన్ ఎక్స్ కి సైన్ థీటా ఉంది, సైన్ థీటా డెరివేటివ్ కాస్ థీటా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఉంది, దాని డెరివేటివ్ పైన ఉన్నట్లయితే అప్పుడు వాటిని ఇంటిగ్రేషన్ వాల్యూ ఎంత అవుతుందంటే లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గా రాయొచ్చు అన్నమాట. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్, సో ఇది ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేద్దాం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/y dy ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఆఫ్ ఎక్స్ బై 2 బై సైన్ ఆఫ్ ఎక్స్ బై 2 ప్లస్ ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ c రావాలి. ఇది లాగ్ వస్తుంది, ఇది లాగ్ వస్తుంది కాబట్టి ఇక్కడ లాగ్ c అనేది రాసుకున్నాం. c ఎప్పుడు రాయాలి, లాగ్ c ఎప్పుడు రాయాలంటే మిగతావన్నీ కూడా లాగరిథం ఫంక్షన్ లో ఉన్నప్పుడు c ని లాగ్ c గా రాసుకుంటాం. అలా కానప్పుడు కేవలం c మాత్రమే తీసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ ఫంక్షన్ ఉంది, దాని డెరివేటివ్ పైన ఉంది. ఇక్కడ ఫంక్షన్ ఉంది, దాని డెరివేటివ్ ఉంది పైన ఉండాలి. సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్, మరలా ఎక్స్ బై 2 కి డెరివేటివ్ ఎంత, 1/2 ఇంటూ ఎక్స్ డెరివేటివ్ ఎంత dx. అంటే ఇక్కడ 1/2 ఉండాలి, ఉందా లేదు. 1/2 ఇంప్లిమెంట్ చేశాను, వాల్యూ మారడం కోసం 2 తో మల్టిప్లై చేస్తాను అన్నమాట. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ కోసం 1/2 dx ఉండాలి, లేదు 1/2 తో ఇంప్లిమెంట్ చేశాను, వాల్యూ మారడం కోసం 2 తో మల్టిప్లై చేశాను. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఎంత అవుతుందంటే ఇది లాగ్ y అండి. లాగ్ y ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ దీని ఇంటిగ్రేషన్ ఎంత అంటే లాగ్ ఆఫ్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ ఎక్స్ బై 2 ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ c. సో ఈ మైనస్ వచ్చేసి ఈ 2 పైకి పంపించేసండి. అప్పుడు ఏమొస్తుందంటే లాగ్ y ఈక్వల్ టు మైనస్ లాగ్ ఆఫ్ 2 పైకి పంపిస్తే స్క్వేర్ అన్నమాట. అంటే లాగ్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ బై 2 ప్లస్ లాగ్ c. సో దట్స్ ఈక్వల్ టు
log y ఈక్వల్ టు log a మైనస్ log b ఎంత అవుతుందంటే log a బై b c బై సైన్ స్క్వేర్ ఆఫ్ x బై 2. సో లాగరిథం ఫంక్షన్ క్యాన్సిల్ అయితే y ఈక్వల్ టు c బై సైన్ స్క్వేర్ ఆఫ్ x బై 2. సో 1 బై సైన్ 1 బై c ఇంటూ 1 బై సైన్ అంటే కొసికన్ c ఇంటూ కొసికన్ స్క్వేర్ ఆఫ్ x బై 2. సో ఒక వాల్యూ ఎంత వచ్చిందంటే y మైనస్ దీన్ని c1 అనుకుందామండి. ఎందుకంటే మనం రెండు కాన్స్టెంట్ వస్తాయి, ఇంకొక వాల్యూ సింప్లిఫై చేయాలి. ప్రస్తుతానికి ఇక్కడ వచ్చిందాన్ని c1 అనుకుందాం. c1 ఇంటూ కొసికన్ స్క్వేర్ ఆఫ్ x బై 2 ఈక్వల్ టు 0. లెట్ us say ఈక్వేషన్ నెంబర్ 1. సో దీన్ని దేని సింప్లిఫై చేసాం, ప్లస్ ఉన్న దాన్ని సింప్లిఫై చేసాం. y ప్లస్ p ప్లస్ y ఇంటూ ఉన్న ఒక వాల్యూని సింప్లిఫై చేసాం. మనకు ఇంకొకటి ఉంది, దాన్ని సింప్లిఫై చేసి మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఫస్ట్ స్టెప్ లో వచ్చిన ఆన్సర్, సెకండ్ స్టెప్ లో ఉన్న ఆన్సర్, ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే వచ్చేది మనకు కావాల్సిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆన్సర్ అన్నమాట. ఓకే, రెండో పార్ట్ లో ఉన్నటువంటి వాటిని కూడా సింప్లిఫై చేయాలి. ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి ఏం తెలియలేదండి. ఇక్కడ ప్లస్ ఉంటే ఫస్ట్ పార్ట్ వచ్చింది, మైనస్ ఉంటే ఇప్పుడు సెకండ్ పార్ట్ వస్తుంది అనమాట. సో p ప్లస్ y ఇంటూ కాట్ ఎక్స్. కాట్ ఎక్స్ అంటే ఏంటి, కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ మైనస్ 1 బై కొసికన్ ఎక్స్ అంటే 1 బై సైన్ ఎక్స్ దట్స్ ఈక్వల్ టు 0. సో p ప్లస్ y ఇంటూ రెండిట్లో మనం సైన్ ఎక్స్ అనేది కామన్ గా తీయచ్చు. సో ఇక్కడ మనకి ఏముందంటే కాస్ ఎక్స్ మైనస్ 1 దట్స్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా మనకు ఇందాక నేర్చుకున్నటువంటి ఫార్ములాస్ అనేవి ఉపయోగపడుతుంది. మనకు ఫార్ములాస్ అనేవి రావాలి. చూడండి, కాస్ 2θ కి నెక్స్ట్ ఇంకో ఫార్ములా ఏంటంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా ఉందండి. అది తీసుకొచ్చేసినట్లయితే 2 సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ 2θ. సో ఎక్కడ థీటా ఉందో అక్కడ థీటా బై 2 అనేది ఇంప్లిమెంట్ చేయండి. 2 సైన్ స్క్వేర్ ఆఫ్ థీటా బై 2 ఈక్వల్ టు 1 మైనస్ థీటా బై 2 అప్లై చేసిన 2 క్యాన్సిల్ అవుతుంది, 1 మైనస్ కాస్ థీటా వస్తుంది. సో ఇక్కడ మనకి ఏముంది, కాస్ థీటా మైనస్ 1 ఉంది, 1 మైనస్ కాస్ థీటా. ఈ రెండింటికి ఏం తేడా అంటే మైనస్ తేడా కదా. సో ఇప్పుడు బోత్ సైడ్ మైనస్ మల్టిప్లై చేయండి. మైనస్ 2 సైన్ స్క్వేర్ ఆఫ్ థీటా బై 2 ఈక్వల్ టు మైనస్ తో మల్టిప్లై చేస్తే ఇది పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది. సో కాస్ థీటా మైనస్ 1. సో కాస్ ఎక్స్ మైనస్ 1 కాస్ థీటా మైనస్ 1 ఫార్ములా తెలిస్తే కాస్ ఎక్స్ మైనస్ 1 అనేది వస్తుంది అనమాట. కాస్ థీటా మైనస్ 1 బదులు ఏ రాయొచ్చు అంటే మైనస్ 2 సైన్ స్క్వేర్ ఆఫ్ థీటా బై 2 రాయొచ్చు. అలాగే సైన్ ఎక్స్ గురించి మాట్లాడదాం. మనకు సైన్ 2θ ఫార్ములా తెలిసి ఉండాలి. సైన్ 2θ అంటే ఎంత, 2 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. ఎక్కడ థీటా ఉందో అక్కడ థీటా బై 2 ఇంప్లిమెంట్ చేయండి. సైన్ థీటా బై 2 క్యాన్సిల్ అయితే సైన్ థీటా ఈక్వల్ టు 2 సైన్ ఆఫ్ థీటా బై 2 ఇంటూ కాస్ ఆఫ్ థీటా బై 2. సో ఎక్కడ థీటా ఉందో అక్కడ థీటా బై 2 రాసినట్లయితే బై 2 క్యాన్సిల్ అయ్యి థీటా ఉంటుంది, థీటా బై 2 వస్తుంది అన్నమాట. సో సైన్ థీటా రాయొచ్చు అంటే 2 సైన్ థీటా బై 2 ఇంటూ కాస్ థీటా బై 2 గా రాయొచ్చు. సో దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం అనుకోండి, p ప్లస్ y ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ 1 కాస్ ఎక్స్ మైనస్ 1 రాయొచ్చు, మైనస్ 2 సైన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ బై 2 రాయొచ్చు బై సైన్ ఎక్స్ రాయొచ్చు 2 సైన్ ఎక్స్ బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ బై 2 గా రాయొచ్చు. దట్స్ ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం చేస్తామంటే ఎవ్రీథింగ్ క్యాన్సిల్ చేసి ఫస్ట్ స్టెప్ లో ఎలా చేసామో ఇగో ఇది అంతా ఫస్ట్ స్టెప్ యొక్క ఆన్సర్ అన్నమాట. ఈక్వేషన్ 1 అనేది ఫస్ట్ స్టెప్ యొక్క ఆన్సర్. ఇలాగే సేమ్ ఇలాగే ప్రొసీడింగ్ అవుతాం. సింప్లిఫై చేస్తే మళ్ళీ ఒక ఆన్సర్ వస్తుంది. ఆ రెండింటి యొక్క ఆన్సర్ యొక్క మల్టిప్లికేషన్ మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అన్నమాట. ఓకే, సో లాస్ట్ స్టెప్ లో ఉన్న ఆన్సర్ చూడండి, p ప్లస్ y ఇంటూ మైనస్ 2 cos 2 sin square of x by 2 by 2 into sin x by 2 into cos x by 2 that's equal to 0. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఒక సైన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఏముందంటే p ప్లస్ y ఇంటూ మైనస్ సైన్ ఆఫ్ x by 2 by cos x by 2
దట్స్ ఈక్వల్ టు 0. ఈ మైనస్ అంటే వెళ్తే ప్లస్ అవుతుంది, p ఈక్వల్ టు ప్లస్ అవుతుంది, y ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ బై 2 బై కాస్ ఆఫ్ ఎక్స్ బై 2. ఓకే, ఇది ఇలా సైన్ థీటా బై కాస్ థీటా అంటే ట్యాన్ థీటా, అది అలా చేయట్లేదు, అలా ఉంచుతాను. ఎందుకు ఉంచుతాను అనేది లాస్ట్ మనకు అర్థమవుతుంది. ఎందుకే p అంటే ఏమిటి చూడండి, p అంటే ఏంటి, dy బై dx దట్స్ ఈక్వల్ టు y ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ బై 2 బై కాస్ ఆఫ్ ఎక్స్ బై 2. సో ఎక్స్ లైన్ ఒకవైపు వై లైన్ ఒకవైపు తెచ్చుకుని వేరియబుల్ సబ్స్టిట్యూషన్ మెథడ్ కింద కన్వర్ట్ చేద్దాం. y ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివిజన్ చేస్తుంది అనమాట. 1 బై వై dy ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఎక్స్ బై 2 బై కాస్ ఆఫ్ ఎక్స్ బై 2 ఇంటూ dx. సో ఇక్కడ ఫంక్షన్ ఉంది, దాని డెరివేటివ్ పైన ఉంది. కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ పైన ఉండాలన్నమాట. కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ అంతా మైనస్ సైన్ ఎక్స్ బై 2 ఉండాలన్నమాట. కాస్ థీటా ఉంది, కాస్ డెరివేటివ్ మైనస్ సైన్ థీటా ఉంది, ఉందా లేదు. ఎందుకంటే ఒక మైనస్ అని ఇంప్లిమెంట్ చేసి ఇంకో మైనస్ తో మల్టిప్లై చేస్తే వాల్యూ మారకుండా ఉంటుంది అన్నమాట. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇరువైపున మనం ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేద్దాం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై వై dy ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఆఫ్ ఎక్స్ బై 2 బై కాస్ ఆఫ్ ఎక్స్ బై 2 ఇంటూ dx. సో ఇక్కడ మనం గమనించినట్లయితే కాస్ యొక్క డెరివేటివ్ పైన ఉండాలి. కాస్ యొక్క డెరివేటివ్ ఎంతంటే మైనస్ సైన్, రెండు మైనస్ పెట్టుకున్నాం, ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. అలాగే ఎక్స్ బై 2 కి డెరివేటివ్ ఎంతంటే 1 బై 2 dx. 1 బై 2 ఉందా లేదు, లేదు కాబట్టి 1 బై 2 ఉంది అని రాసి ఇంకొక 2 తో మల్టిప్లై చేస్తున్నాను వాల్యూ మారకుండా ఉన్న కోసం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 క్యాన్సిల్ అయితే మన సైన్ ఎక్స్ బై 2 ఉంటుంది, దాన్ని అడ్జస్ట్మెంట్ చేసాం అనమాట. సో ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది, దాని డెరివేటివ్ కంప్లీట్ గా పైన ఉందన్నమాట. ఎఫ్ ఆఫ్ ఎక్స్ దిగులో ఉండి డినామినేటర్ లో ఉండి పైన ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఉంటే దాని లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గా రాయొచ్చు. ఇది చూస్తే మనకి ఏమొస్తుందంటే లాస్ట్ కి లాగ్ వై ఈక్వల్ టు -2 ఇంటూ లాగ్ ఆఫ్ ఎంత వస్తుందంటే డినామినేటర్ ఏది ఉంటుంది కాస్ ఆఫ్ ఎక్స్ బై 2 ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ సి రాయాలి. ఆ సీన్ ఎంత రాస్తుందంటే లాగ్ సీన్ అనేది రాస్తున్నాం. అది ఎందుకు రాస్తామంటే అన్ని లాగ్ ఉన్నాయి కాబట్టి లాగ్ సీన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దట్స్ ఎంప్లాయిస్ లాగ్ వై ఈక్వల్ టు ఈ 2 పైకి పంపించండి మైనస్ లాగ్ ఆఫ్ 2 పై ఉంటే కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ బై 2 ప్లస్ లాగ్ సి. సో ఇది చూడడానికి ఎలా ఉందంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే ఎంత, లాగ్ ఏ బై బి సి బై కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ బై 2. ఓకేనా, లాగ్ ఏ మైనస్ లాగ్ బి, లాగ్ ఏ బై బి, లాగ్ ఫంక్షన్ క్యాన్సిల్ చేస్తే y ఈక్వల్ టు సి బై ఎంతంటే కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ బై 2. 1 బై కాస్ ఏంటంత సీకెన్స్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ బై 2. ఇందాక సి అంటే వస్తుంది కాబట్టి ఇక్కడ C2 వాడుకుందాం, C2 అని వాడతాం. ఇంతకుముందు అయితే C1 వాడడం, ఇప్పుడు C2 వాడడం అనమాట. సో ఎంత వస్తుందంటే y మైనస్ C2 ఇంటూ సీకెన్స్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ బై 2 ఈక్వల్ టు 0. లెట్ us say ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ని మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అనేది వస్తుంది అన్నమాట. Therefore, the required solution is సో మనకు కావలసిన సొల్యూషన్ అంటే ఫస్ట్ అందరూ మనకి ఏమొచ్చింది కరెక్ట్ గమనిస్తే y మైనస్ C1 ఇంటూ కోసికల్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ బై 2 వచ్చిందండి. ఇది ఫస్ట్ హాఫ్ లో ఉన్నది ఇంటూ ఇప్పుడు ఏమొచ్చిందంటే y మైనస్ C2 ఇంటూ సీకెల్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ బై 2 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ అవర్ required solution. Okay. నెక్స్ట్ క్వశ్చన్ ని అబ్జర్వ్ చేయండి. సాల్వ్ x స్క్వేర్ ఇంటూ dy బై dx హోల్ స్క్వేర్ మైనస్ 2xy dy బై dx ప్లస్ 2y స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఈక్వల్ టు 0. సో మనం ఈ యూనిట్ లో dy బై dx ఎక్కడ ఉంటుందో దాన్ని p అని ఇంప్లిమెంట్ చేస్తాం అన్నమాట. కాబట్టి సొల్యూషన్ చూడండి. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ dy బై dx రాయొచ్చు అంటే p స్క్వేర్ రాయొచ్చు మైనస్
2xy ఇంటూ డివై బై డిఎక్స్ ప్లేస్ లో p రాయొచ్చు ప్లస్ 2y² మైనస్ x² ఈక్వల్ టు 0. సో ఇది మీరు కరెక్ట్ గా గమనించినట్లయితే ఇది ఏ ఫార్మేట్ లో ఉందంటే ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లా ఉంది అని మీరు భావించాలి. అది ఎలా సార్ అంటే చూడండి, x² ని ఏ అనుకోండి, ఏ x² అంటే x బదులు ఏముందంటే p, ఏ x² ప్లస్ bx, ఈ మైనస్ 2xy అనేది b అనుకోండి ప్లస్ bx, x ప్లస్ ఏముందంటే y p అనుకోండి. అంటే ఇక్కడ x ఉంది, y ఉంది, p ఉంది కదా సార్. దీన్ని ఏం హైలైట్ చేయాలంటే p ని మాత్రం హైలైట్ చేయండి. ఇది ఏ మెథడ్, సాల్యుబుల్ ఫర్ p కాబట్టి p ని ఒకటే హైలైట్ చేయాలన్నమాట. సో ఈ x² ఉన్నదాన్ని ఏ అనుకోండి, ఏ p² ప్లస్ b p, ఇదంతా c అనుకోండి. ఇది 2y² మైనస్ x² ని c అని అనుకుందాం. సో ఏ p² ప్లస్ bp ప్లస్ c ఈక్వల్ టు 0. సో ఇది మొత్తం చూడడానికి ఎలా ఉందంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లా ఉందన్నమాట. కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని ఎలా సాల్వ్ చేస్తామంటే ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి సొల్యూషన్ ఏంటంటే మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a. అలా దీనికి ఆన్సర్ అనేది తీసుకొద్దాం. సో ఇది ఎలా ఉందంటే ఇదంతా ఒకటి అనుకున్నాం, ఏ p² ప్లస్ ఇదంతా b అనుకుందాం. ఇది మైనస్ 2xy అనే టర్మ్ అంతా b p ప్లస్ ఇదంతా c అనుకోండి. 2y² మైనస్ x² అంతా c అనుకుందాం. సో ఏ p² ప్లస్ bp ప్లస్ c ఈక్వల్ టు 0. సో దాని ఆన్సర్ ఏంటంటే దిస్ ఇస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ p అని భావించాలి. కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే p ఈక్వల్ టు p హైలైట్ చేస్తాం కాబట్టి p. కాబట్టి అక్కడ ఏముంటే x ఈక్వల్ టు అని ఉంటుంది, ax² ప్లస్ bx ప్లస్ c అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x ని హైలైట్ చేస్తాం. ఇక్కడ p ఏముంది కాబట్టి p ని హైలైట్ చేస్తాం. p ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a. సో p ఈక్వల్ టు మైనస్ b, ఇదంతా b కదా, దీన్ని మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుందండి. 2xy ఓకేనా, మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² అంటే మైనస్ 2xy హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ ఎంతంటే x², c ఎంతంటే 2y² మైనస్ x² బై 2 ఇంటూ ఏ, 2 ఇంటూ ఏ ప్లస్ ఏముందంటే x² ఉంది 2a. ఓకే, అర్థమైందా? ఏ p² ప్లస్ bp ప్లస్ c, ఏ ప్లేస్ లో x² ఉంది, b ప్లేస్ లో మైనస్ 2xy ఉంది, c ప్లేస్ లో 2y² మైనస్ x² ఉంది అన్నమాట. ఇంప్లిమెంట్ చేసాం. దట్స్ ఈక్వల్ టు p ఈక్వల్ టు 2xy ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్, దీన్ని విడదీస్తే మైనస్ ఉన్నప్పటికీ కూడా స్క్వేర్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది అన్నమాట. 4x² y². అలాగే ఇది మల్టిప్లై చేద్దాం. 4 2 జా 8 x² y² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4x పవర్ ఆఫ్ 4 బై 2x² వస్తుంది అన్నమాట. నేను p అనేది ఎదురుగా రాసుకోవాలి. సో p ఈక్వల్ టు 2xy ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్, ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తే 4 మైనస్ 8 x² y² x² y ఉంది, 4 మైనస్ 8 అంటే మైనస్ అవుతుంది. ముందు పాజిటివ్ రాసుకుందాం. 4x పవర్ 4 మైనస్ 4 నుంచి 8 తీస్తే మైనస్ 4 అవుతుందండి. 4x² y² బై ఎంత ఉందంటే హోల్ బై 2x² ఉంది. ఇంకా సింప్లిఫై చేద్దాం. p ఈక్వల్ టు ఈ రెండిట్లో ఏది కామన్ తీయచ్చు అంటే 2xy ప్లస్ ఆర్ మైనస్ ఈ రెండిట్లో 4 ఒకటి కామన్ తీసుకోవచ్చు, అలాగే x² కూడా కామన్ తీసుకోవచ్చు. 4 బయటకు వస్తే 2 గా అయిపోతుంది, x² బయటకు వస్తే x గా మారిపోతుంది అన్నమాట. ఇంకా అక్కడ ఏముందంటే 4 వచ్చేసింది కాబట్టి x² మాత్రమే ఉంది. మైనస్ 4x² ఉంటుంది కాబట్టి y² మాత్రమే ఉంటుంది బై ఎంతంటే 2x², 2a. సో p ఈక్వల్ టు 2x అనేది కామన్ తీస్తే y ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x² మైనస్ y² బై 2x కదా. 2x కూడా డినామినేటర్ లో కామన్ తీస్తే x మిగులుతుందండి. ఓకే,
ఈ 2x వరకు క్యాన్సిల్ చేస్తే డినామినేటర్ లో p ఈక్వల్ టు ఏమైందంటే y ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై x. సో ఇక్కడ ప్లస్ తో ఒకటి మైనస్ తో ఒకటి తీసుకుంటాం. సో p ఈక్వల్ టు y ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై x ఒకటి. ఇంకోటి అంటే p ఈక్వల్ టు y మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై x. సో ఇది ఎలా ఉందంటే దిస్ ఇస్ ద హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అదే సార్ ఇక్కడ x స్క్వేర్ ఉన్నాయి, ఇక్కడ y స్క్వేర్ ఉంది, ఇక్కడ x పవర్ 1 ఉంది, y పవర్ 1 ఉంది అనుకుంటాం. ఆ x స్క్వేర్ కదా పైన ఏముంది స్క్వేర్ రూట్ ఉంది, స్క్వేర్ రూట్ కి x కి క్యాన్సిల్ అవుతుందని అనుకోవాలి. యాక్చువల్ డైరెక్ట్ గా మనకి ఇంప్లిమెంట్ చేయడానికి లేదు. రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ రూట్ ఆఫ్ y స్క్వేర్ రాయడానికి వీల్లేదు అన్నమాట. ఎందుకంటే రూట్ ఆఫ్ a ప్లస్ b ఈక్వల్ టు రూట్ a ప్లస్ రూట్ b కానే కాదు. ప్లస్ ఉన్నప్పుడు అది ఇంప్లిమెంట్ అవ్వదు, కేవలం మల్టిప్లస్ ఉన్నప్పుడే. రూట్ ఆఫ్ ab ఈక్వల్ టు రూట్ a ఇంటూ రూట్ b ఉంది, కానీ రూట్ ఆఫ్ a ప్లస్ b ఈక్వల్ టు రూట్ ఆఫ్ a ప్లస్ రూట్ ఆఫ్ b అనేది లేదు. కాబట్టి రూట్ అనేది రెండింటికి ఇంప్లిమెంట్ చేయడానికి లేదు. జస్ట్ గెస్ చేయండి. ఎక్స్ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఉంది, పైన 1/2 ఉంది, y స్క్వేర్ ఉంది, పైన 1/2 ఉంది. ఆ 1/2 క్యాన్సిల్ అయిపోతే ఏముంటుందంటే ఎక్స్ పవర్ ఆఫ్ 1 y పవర్ ఆఫ్ 1 y పవర్ ఆఫ్ 1 x పవర్ ఆఫ్ 1. సో ఇక్కడ ఉన్న అన్ని టర్మ్స్ యొక్క పవర్స్ అనేవి కేవలం ఒకటే ఉంది అన్నమాట ఇండైరెక్ట్ గా. కాబట్టి దిస్ ఇస్ ద డిఫరెన్స్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అనుకోవాలి. ఇది కూడా సేమ్, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో దీన్ని సాల్వ్ చేయాలి. దీన్ని కూడా హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పద్ధతిలో మనం సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా? అప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని పుట్ y ఈక్వల్ టు vx అనుకుంటామండి. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x అంటే dy బై dx. ఇది uv మెథడ్ అన్నమాట. v సైలెంట్ గా ఉంటుంది, x డెరివేటివ్ ఎంత అంటే 1 ప్లస్ x అలా రాస్తాం. v కి డెరివేటివ్ ఎంత అంటే dv బై dx. సో dy బై dx ఈక్వల్ టు v ప్లస్ x ఇంటూ dv బై dx. సో ఈ రెండు ఈక్వేషన్ మనం సాల్వ్ చేద్దాం. p అంటే ఏంటి? p అంటే ఏంటి? dy బై dx. dy బై dx లో ఏం ప్లేస్ రాసుకోవచ్చు? v ప్లస్ x ఇంటూ dv బై dx. దట్స్ ఈక్వల్ టు y బదులు ఎంత రాయొచ్చండి? vx రాయొచ్చు. vx ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్. y స్క్వేర్ ఎంత? v స్క్వేర్ x స్క్వేర్ బై x. సో ఈ పార్ట్ సింప్లిఫై చేద్దాం. సిమిలర్లీ అదే పార్ట్ అనేది వస్తుంది అన్నమాట. సో అర్థమైందా? p అనేది dy బై dx. dy బై dx ప్లేస్ రాస్తాను. ఎక్కడ y ఉందో అక్కడ vx అనేది రాస్తే వస్తుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఓకే, లాస్ట్ స్టెప్ అంటే రాసుకుందాం. దీన్ని సింప్లిఫై చేద్దాం. సో v ప్లస్ x ఇంటూ dv బై dx ఈక్వల్ టు ఇక్కడ x స్క్వేర్ అనేది ఉంది కదా, కామన్ తీయండి. v ప్లస్ x, ఇక్కడ x స్క్వేర్ బయటకు వస్తే x గా మారిపోతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ తీసేసాం కాబట్టి 1 మైనస్ v స్క్వేర్ బై x. సో ఓవరాల్ గా ఈ రెండింటిలో కూడా మరలా x అనేది కామన్ తీస్తే v ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ బై x. ఈ x క్యాన్సిల్ అవుతుంది. సో మొత్తం మీద ఏమిటంటే v ప్లస్ x ఇంటూ dv బై dx ఈక్వల్ టు v ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్. ఇది మిగిలిందండి. సో ప్లస్ v మైనస్ v అనేది క్యాన్సిల్ అవుతుంది. x ఇంటూ dv బై dx ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్. ఇప్పుడు x అనే ఒకవైపు v అనే ఒకవైపు తీసుకుని ట్రై చేద్దాం. ఇప్పుడు 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ ఇంటూ dv ఈక్వల్ టు 1 బై x dx. సో డెరివేటివ్ అనేది క్యాన్సిల్ అవ్వాలంటే ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్. సో ఇరవై మనం ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ ఇంటూ dv ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై x dx ప్లస్ log c అనేది రాస్తాం. అలా ఇంటిగ్రల్ కాన్స్టెంట్ c రాయాలి, log c1 అని అంటున్నాం. ఇది మీరు ఇంటర్మీడియట్ నుంచి నేర్చుకోవాలి. ఈ ఫార్ములా ఇంటర్మీడియట్ లో ఈ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఉంటాయి. తప్పనిసరిగా మీరు నేర్చుకుని ఉంటేనే మీకు డిగ్రీ అనేది చేపట్టేప్పుడు అర్థమవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ x స్క్వేర్ ఇంటూ dx. అది ఏ ఫార్ములాది? 1 ప్లస్ x స్క్వేర్ ఉంటే రూట్ లో ఉందన్నమాట. అంటే సైన్ ఇన్వర్స్ x లా దీని ఎలా ఇచ్చంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ v
గా రాయొచ్చు. దట్స్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ c1. ఇది సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ ఇంటూ డివి ఎంత అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ వి. ఇది లాగ్ ఎక్స్. అన్ని లాగ్ లేదు కదా, అంటే లాగ్ ఇది లాగ్ ఉంది కాబట్టి లాగ్ సి రాయొచ్చు, లేకపోతే కేవలం c1 ఒకటే రాయొచ్చు అన్నమాట. అన్ని లాగులు ఉంటే లాగ్ రాయాలంటే నార్మల్ గా లాగ్ c1 ఒకటే రాసుకుందాం. సో ఇది ఇంతకీ మనకు ఆన్సర్ ఇదేనా అంటే ఇక్కడ 2 పార్ట్లు ఉంది, ఆ ఒక పార్ట్ వచ్చింది. ఆ ఒక పార్ట్ లో మనకు ఎక్స్ వై ఉండాలి. ఇక్కడ వై ఎక్కడ కనిపిస్తుందండి, వై లేదు. మనం ఫస్ట్ లో ఏమనుకున్నాం, వై ఈక్వల్ టు విఎక్స్ అని అనుకున్నామా లేదా, వై ఈక్వల్ టు విఎక్స్, వై ఈక్వల్ టు విఎక్స్ అని అనుకున్నాం. సో ఇక్కడ కొత్తగా ఏముంది, వి. వి అంటే ఎంత అవుతుంది, వై బై ఎక్స్, అది వేయండి. సో ఆన్సర్ ఎంతంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్, అది తీసుకొచ్చిస్తే మైనస్ లాగ్ ఎక్స్ మైనస్ c1 ఈక్వల్ టు 0. లెట్ us see ఈక్వేషన్ నెంబర్ 1. ఇది ఒక పార్ట్ యొక్క ఆన్సర్. ఇలా ఇంకో పార్ట్ యొక్క ఈక్వేషన్ 2 కూడా తీసుకురావాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తేనే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది అన్నమాట. ఇక రెండో పార్ట్ ఏ విధంగా ఉందో చూడండి. రెండో పార్ట్ ఏది ఉండదంటే dy బై dx ఈక్వల్ టు y మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై x. ఇదేనా, ప్లస్ ఒకటి ఉండేది మైనస్ ఉన్నది. ప్లస్ తో ఆల్రెడీ చెప్పాం, ఇప్పుడు మైనస్ తో చూద్దాం. ఇది కూడా అలా ఉందంటే దిస్ ఇస్ ద హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. కాబట్టి మనం ఏం తీసుకుంటామంటే పుట్ y ఈక్వల్ టు vx, డిఫరెన్షియేటింగ్ అబోవ్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు x, dy బై dx ఈక్వల్ టు v ఇంటూ x డెరివేటివ్ ఎంత అంటే 1 ప్లస్ x ఇంటూ v కి డెరివేటివ్ ఎంత అంటే dv బై dx. ఇదంతా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి. అంటే dy బై dx ఈక్వల్ టు v ప్లస్ x ఇంటూ dv బై dx. ఈ రెండింటిని బట్టి మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఎక్కడ dy బై dx ఉందో అక్కడ v ప్లస్ x ఇంటూ dv బై dx అని రాయాలి. సో v ప్లస్ x ఇంటూ dv బై dx ఈక్వల్ టు y. y అంటే ఎంత, vx మైనస్ y ప్లస్ ఏం రాసాం vx మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ y. y అంటే ఎంతండి vx, v స్క్వేర్ x స్క్వేర్ బై x. సో v ప్లస్ x ఇంటూ dv బై dx ఈక్వల్ టు vx మైనస్ ఈ రెండింటి ఏది కామన్ తీయచ్చు, x స్క్వేర్ కామన్ తీస్తే బయటకు వస్తే x గా మారిపోతుంది, 1 మైనస్ v స్క్వేర్ బై x. సో v ప్లస్ x ఇంటూ dv బై dx ఈక్వల్ టు రెండింటిలో x కామన్ తీయండి, ఎప్పుడేమొస్తుంది v మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ బై x. ఈ x అనేది క్యాన్సిల్ అవుతుంది అన్నమాట. సో మనకి ఈ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏం మిగిలిందండి, v ప్లస్ x ఇంటూ dv బై dx ఈక్వల్ టు v మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్. ఈ ప్లస్ v మైనస్ v అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇంకా ఏముంది మనకి x ఇంటూ dv బై dx ఈక్వల్ టు మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్. ఇది వచ్చింది. నెక్స్ట్ స్టెప్ మనం చూడండి, పాత స్టెప్ కి ఇప్పుడు కొత్తగా తీసుకున్న దానికి తేడా ఏంటంటే ఇక్కడ ప్లస్ ఉండేది చూడండి, x ఇంటూ dv బై dx ఈక్వల్ టు ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ ఉండేది. ఇప్పుడు కొత్తగా ఏమొస్తుందంటే మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ వస్తుందంటే రెండు ఒకటే. కాబట్టి ఇదే క్వశ్చన్ మీకు 5 మార్కులకి ఇస్తే సిమిలర్లీ అని నెక్స్ట్ ఇక్కడ మైనస్ అవుతుంది కదా, ఎక్కడ మైనస్ ఉంటే ప్లస్ రాసేస్తాం. ఇది 10 మార్కులకి ఇస్తే ఈ పార్ట్ అంతా చేయాలి, కానీ మనకు 5 మార్కులకి ఇస్తే సిమిలర్లీ అని సెకండ్ పార్ట్ యొక్క ఆన్సర్ అనేది మనం రాసేవచ్చు అనమాట. సో ఇది ఇంకా సింప్లిఫై చేద్దాం. ఓకే, ఇలా ఉన్న ఆన్సర్ అనేది మనం రాసుకున్నాం. x ఇంటూ dv బై dx ఈక్వల్ టు మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ అనేది లాస్ట్ స్టెప్ లో ఉన్న ఆన్సర్ అనేది రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనకు x అనేది ఒకవైపు v అనేది ఒకవైపు తీసుకొద్దాం. తీసుకొస్తే ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివిజన్ అవుతుంది అంటాం. 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ ఇంటూ dv ఈక్వల్ టు మైనస్ ఉంచండి, x ని మల్టిప్లై చేస్తుంది, ఆ x అనేది అటువైపు డివిజన్ చేస్తుంది ఇంటూ dx. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్, ఇటువైపు ఇంటిగ్రేషన్ చేద్దాం, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్. సో ఇటువైపు మనం ఇంటిగ్రేషన్ చేసామంట్లయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1
1/x dx ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ c2 అని వాడతాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఏ ఫార్ములా ప్రకారం ఉందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√1 మైనస్ x స్క్వేర్ ఇంటూ dx ఎంత అవుతుందంటే సైన్ ఇన్వర్స్ x. అలా ఇది ఎంత అవుతుందంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ v అవుతుందండి. దట్స్ ఈక్వల్ టు మైనస్ ఇది ఎంత అవుతుందంటే log x ప్లస్ ఇందులో కాన్స్టెంట్ c ఇవి తీసుకొచ్చేసండి. ఇప్పుడు ఏమవుతుందంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ v ప్లస్ log x మైనస్ c2 ఈక్వల్ టు 0. ఇది ఆన్సర్ అనుకుంటాం, కానీ మనకి ఇచ్చిన సమ్ అనేది x వైలు రెండు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ లో x లు వైలు ఉన్నాయి, కానీ ఆన్సర్ లో ఏముంది కొత్తగా v ఉంది. మనం ఏమనుకున్నాం y ఈక్వల్ టు vx అనుకున్నాం. ఇప్పుడు v ఎంత అవుతుందంటే y/x. సో ఎక్కడ v ఉందో అక్కడ y/x అనేది ఇంప్లిమెంట్ చేయండి. ఇప్పుడు ఏమొస్తుందంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ y/x ప్లస్ log x మైనస్ c2 ఈక్వల్ టు 0. లెట్ us say ఈక్వేషన్ నెంబర్ 2. సో ఆన్సర్ ఏంటంటే మనకు ఇందాక స్టెప్ లో ఇక్కడ ఏమొచ్చాయి, ఇక్కడ మైనస్ ఉండేది, ఈ స్టెప్ లో ఇక్కడ ఏముంది ప్లస్ వచ్చింది. సో ఫస్ట్ ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 2 ని మల్టిప్లై చేయగా వచ్చే ఆన్సరే మనకు కావాల్సిన కరెక్ట్ అయిన ఆన్సర్ అన్నమాట. కాబట్టి therefore the required solution is అదేంటంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ y/x మైనస్ log x మైనస్ c1 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ y/x ప్లస్ log x మైనస్ c2 ఈక్వల్ టు 0. సో ఇది ఫస్ట్ స్టెప్ లో వచ్చిన ఆన్సర్, ఇది సెకండ్ స్టెప్ లో ఆన్సర్. ఈ రెండింటిని మల్టిప్లై చేయగా వచ్చేదే మనకు కావాల్సినటువంటి కరెక్ట్ అయిన ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ని అబ్జర్వ్ చేయండి. సాల్వ్ pq ప్లస్ 2x మైనస్ y స్క్వేర్ ఇంటూ p స్క్వేర్ ఈక్వల్ టు 2x y స్క్వేర్ ఇంటూ p. సో ఎక్కువ మనం దీన్ని ఏ ఫార్మేట్ లో సాల్వ్ చేస్తామంటే సాల్వబుల్ ఫర్ p లో సాల్వ్ చేయాలన్నమాట. అయితే ఈ యూనిట్ లో మనం ఏ క్వశ్చన్ అయినా సాల్వబుల్ ఫర్ p, సాల్వబుల్ ఫర్ x, సాల్వబుల్ ఫర్ y లో ట్రై చేయండి అని ఎక్కడ మనకు అడగడు. మనం దీన్ని ఎలా చేయాలంటే సాల్వబుల్ ఫర్ p చేసేటప్పుడు p ని హైలైట్ చేస్తాం, సాల్వబుల్ ఫర్ x చేసేటప్పుడు x ని హైలైట్ చేస్తాం, అలాగే సాల్వబుల్ ఫర్ y చేసేటప్పుడు y ని హైలైట్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం ఇది సాల్వబుల్ ఫర్ p లో ట్రై చేద్దామండి. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఏంటంటే p క్యూబ్ ప్లస్ 2x మైనస్ y స్క్వేర్ ఇంటూ p స్క్వేర్ ఈక్వల్ టు 2x y స్క్వేర్ ఇంటూ p. ఓకే, ఆ వాల్యూ తీసుకొచ్చేద్దాం. p క్యూబ్ ప్లస్ ఇది మల్టిప్లై చేయండి 2x p స్క్వేర్ మైనస్ y స్క్వేర్ p స్క్వేర్ మైనస్ 2x y స్క్వేర్ ఇంటూ p దట్స్ ఈక్వల్ టు 0. సో ఇక మనకు 4 టర్మ్స్ అనేవి కనిపిస్తున్నాయి. 1 2 3 4. 4 ఉన్నప్పుడు రెండు అనేవి కామన్ తీయడానికి అవకాశం ఉన్నాయన్నమాట. సో ఏమైనా కామన్ ఉంటాయో చూద్దాం. సో అంటే ఈ టర్మ్ అనేది ఈ రెండు కామన్ వచ్చింది కాబట్టి ఈ రెండు కామన్ చూడండి. లేకపోతే ఈ రెండింటిలో ఏమైనా కామన్ ఉందా చూడండి, లేకపోతే ఈ మొదటి రెండులో ఏమైనా కామన్ ఉందా చూద్దాం. సో ఫస్ట్ రెండింటిలో మనకి ఏం కామన్ ఉందంటే p స్క్వేర్ కామన్ గా ఉంది. ఇంకేముందంటే p ప్లస్ 2x. ఈ రెండింటిలో ఏముందంటే మైనస్ అనేది కామన్ ఉంది, y స్క్వేర్ కూడా కామన్ ఉంది, p వరకే ఇక్కడ p స్క్వేర్ ఉంది, ఇక్కడ p ఉంది, y స్క్వేర్ p వరకు కామన్ అనేది ఉంది. y స్క్వేర్ p కామన్ తీస్తే p. సో మైనస్ అనేది ఆల్రెడీ వెళ్ళిపోయింది, y స్క్వేర్ కూడా వెళ్ళిపోయింది, p కూడా కామన్ అయిపోయింది కాబట్టి ప్లస్ 2x ఈక్వల్ టు 0. ఫస్ట్ ఇలా చూడాలన్నమాట, ఏమైనా కామన్ అనేది వస్తుందా లేదనేది చూడాలన్నమాట. సో రెండింటిలో ఏది కామన్ చూడండి, p ప్లస్ 2x ఇంటూ p స్క్వేర్ మైనస్ y స్క్వేర్ p ఈక్వల్ టు 0. సో ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ 0. either ఫస్ట్ నెంబర్ ఇస్ 0 ఆర్ సెకండ్ నెంబర్ ఇస్ 0. దాని ప్రకారం ఫస్ట్ వాల్యూ అయినా 0 అవ్వాలి, సెకండ్ వాల్యూ అయినా 0 అవ్వాలి. మనం ఇందులో ఇంకా p అనేది కామన్ తీయండి, p వరకు. p కామన్ తీస్తే p మైనస్
p minus y square equal to 0. So either p equal to 0 or p minus y square equal to 0. అంటే p ఈక్వల్ ఎంత అవుతుంది y స్క్వేర్. ఇక్కడ p వాల్యూ ఎంత 0. ఇక్కడ p ఈక్వల్ ఎంత అవుతుందండి మైనస్ 2x. సో 3 వాల్యూస్ రావాలి. p కి సంబంధించి p క్యూబ్ ఉంది కాబట్టి 3 వాల్యూస్ అనేవి రావాలి. సో p అంటే ఏమిటో dy by dx దీన్ని సాల్వ్ చేద్దాం, వీటిని సాల్వ్ చేద్దాం, అలాగే వీటిని కూడా సాల్వ్ చేద్దాం. p అంటే ఏమిటో చూద్దాం. p అంటే ఏంటి dy by dx ఈక్వల్ టు మైనస్ 2x. సో ఇది వేరియబుల్ సబ్రూల్ మెథడ్ చేద్దామండి. సో dy ఈక్వల్ టు మైనస్ 2x dx. ఓకే, ఇంటిగ్రేటింగ్ ఆన్ both sides. Integrating on both sides. Integration of dy equal to minus 2 into integration of x dx plus integral constant, let us say c1. ఇంటిగ్రేషన్ డెరివేటివ్ క్యాన్సిల్ అయితే y వస్తుంది. మైనస్ 2 ఇంటూ x ఇంటిగ్రేషన్ ఎంతంటే x స్క్వేర్ బై 2 ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ c. సో y ఈక్వల్ టు మైనస్ x స్క్వేర్ ప్లస్ c1. ఇవన్నీ తీసుకొస్తే y ప్లస్ x స్క్వేర్ మైనస్ c1 ఈక్వల్ టు 0. ఇది మనకు కావాల్సినటువంటి ఒక ఆన్సర్ అన్నమాట. ఇలాంటివి మూడు ఆన్సర్లను మనకు ఉంటాయి. నెక్స్ట్ చూడండి p ఈక్వల్ టు 0 ఉంది. p ఈక్వల్ టు 0 దీన్ని సింప్లిఫై చేద్దాం. p ఈక్వల్ 0 అంటే dy బై dx ఈక్వల్ టు 0. ఇది ఎప్పటికంటే dy ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ చేద్దాం. చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ dy ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 ఇంటూ సమ్ dx ఆర్ dy. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 ఇంటూ 0 మరి ఇంకా వీళ్ళు ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ లెట్ us say c2. సో ఇంటిగ్రేషన్ డెరివేటివ్ క్యాన్సిల్ అయితే y ఈక్వల్ టు c2. అలాగే ఇంకా మూడోది చూద్దాం. మనకేముందంటే dy బై dx ఈక్వల్ టు y స్క్వేర్. p ఈక్వల్ టు y స్క్వేర్ కదా, dy బై dx ఈక్వల్ టు y స్క్వేర్. సో dy బై y స్క్వేర్ ఈక్వల్ టు dx. ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ చేద్దామండి. ఇంటిగ్రేటింగ్ ఆన్ both sides. Integration of 1 by y square dy equal to integration of dx plus integral constant let us say c3. So integration of 1 by x square అంటే minus 1 by x లా ఇది ఎంత అవుతుందంటే minus 1 by y that's equal to x plus c3. దీన్ని సింప్లిఫై చేసామనుకోండి minus 1 equal to xy plus c3y. సో ఇది పట్టుకోండి. సో xy plus c3y plus 1 equal to 0. సో మనకు ఆన్సర్ ఏంటంటే ఈ మూడింటిని మల్టిప్లై చేయగా వచ్చేదే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అన్నమాట. therefore the required solution is అంటే y plus x square minus c1 into అది తీసుకొచ్చేసి ఎంత అవుతుంది y minus c2 into xy plus c3y plus 1 equal to 0. This is our required solution. Okay. Next question ni observe చేయండి. Solve p power 4 minus x plus 2y plus 1 into p cube plus x plus 2y plus 2xy into p square minus 2xyp equal to 0. సో వీటిలో మనకి ఏం కనిపిస్తుందంటే p అనే ఒక లెటర్ అనేది కనిపిస్తుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా p లను కనిపిస్తున్నాయి కాబట్టి సాల్వబుల్ ఫర్ p లో చేయాలన్నమాట. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ p power of 4 minus of x plus 2y plus 1 into p cube plus x plus 2y plus 2xy into p square minus 2xyp equal to 0. సో అన్నిట్లో మనకి ఏం కనిపిస్తుందంటే p అనే లెటర్ కనిపిస్తుందండి. p కామన్ తీసేస్తే p క్యూబ్ మైనస్ ఆఫ్ x plus 2y plus 1 into p square plus x plus 2y plus 2xy into p తర్వాత మైనస్
2xy ఈక్వల్ టు 0. p అనేది కామన్ తీసాం. అలాగే ఇంకేదైనా టర్మ్ అనేది కామన్ వస్తుందో లేదో చూద్దాం. p కామన్ తీసి p క్యూబ్, ఇక్కడ x ప్లస్ 2y ఇక్కడ ఉంది, x ప్లస్ 2y ఇక్కడ ఉంది అనుకోండి. ఈ రెండిట్లో x ప్లస్ 2y కామన్ తీసామనుకోండి, ప్లస్ x ప్లస్ 2y కామన్ తీస్తే x ప్లస్ 2y ఇంటూ p ఉంది కాబట్టి p వస్తుంది. x ప్లస్ 2y ఇక్కడ ఉంది కాబట్టి మైనస్ p స్క్వేర్ వస్తుంది. తర్వాత ఇక ఇండివిజువల్ గా చూద్దాం. మైనస్ p స్క్వేర్ ఉంది. అలాగే ఇక్కడ ఎంత ఉందంటే ప్లస్ 2xyp మైనస్ 2xy ఈక్వల్ టు 0. సో p ఇంటూ p క్యూబ్ ప్లస్ x ప్లస్ 2y ఇంటూ వీటిలో మళ్ళీ p అనేది కామన్ తీయచ్చండి. p కామన్ తీస్తే ఏమవుతుందంటే p మైనస్ 1. అలాగే మైనస్ p స్క్వేర్ అలా రాసుకుంటున్నాను. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు అంటే 2xy అనేది కామన్ తీస్తే p మైనస్ 1 దట్స్ ఈక్వల్స్ టు 0. p క్యూబ్ నెక్స్ట్ p స్క్వేర్ ఒకటి రాసుకోండి. p స్క్వేర్ ప్లస్ x ప్లస్ 2y ఇంటూ p ఇంటూ p మైనస్ 1 ప్లస్ 2xy ఇంటూ p మైనస్ 1 దట్స్ ఈక్వల్స్ టు 0. ఇక ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు అంటే p ఇంటూ ఈ రెండిట్లో p స్క్వేర్ వరకు కామన్ తీసుకోవచ్చు అండి. p స్క్వేర్ కామన్ తీస్తే p మైనస్ 1 ప్లస్ x ప్లస్ 2y ఇంటూ p ఇంటూ p మైనస్ 1 ప్లస్ 2xy ఇంటూ p మైనస్ 1 దట్స్ ఈక్వల్స్ టు 0. సో ఓవరాల్ గా p మైనస్ 1 p మైనస్ 1 p మైనస్ 1 టర్మ్ కనిపిస్తుంది. వాటిని కామన్ తీస్తే p ఇంటూ p మైనస్ 1 అనే టర్మ్ కామన్ తీస్తే p స్క్వేర్ ప్లస్ p స్క్వేర్ ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ x ప్లస్ 2y ఇంటూ p నెక్స్ట్ ఏంటంటే ప్లస్ p మైనస్ 1 కాబట్టి 2xy ఈక్వల్ టు 0. సో మొత్తం ఓవరాల్ గా మనకు 4 p వాల్యూస్ కావాలి. 1 2 వాల్యూస్ వస్తాయి. ఇంకా దీంట్లో ఇంకా 2 వాల్యూస్ ఉన్నాయి అన్నమాట. ఇది ఇంకా సింప్లిఫై చేద్దాం. p ఇంటూ p మైనస్ 1 ఇంటూ p స్క్వేర్ ప్లస్ నేను విడదీస్తే xp ప్లస్ 2yp ప్లస్ 2xy ఈక్వల్ టు 0. సో p ఇంటూ p మైనస్ 1 ఇంటూ ఈ రెండిట్లో మనకు p వరకు కామన్ తీస్తే 1 ప్లస్ x, p వరకు కామన్ తీస్తే p ప్లస్ x, p స్క్వేర్ ప్లస్ px. అలాగే ఈ రెండిట్లో 2y కామన్ తీస్తే p ప్లస్ x దట్స్ ఈక్వల్స్ టు 0. ఓకే, నెక్స్ట్ p ఇంటూ p మైనస్ 1 ఇంటూ ఈ రెండిట్లో p ప్లస్ x అనేది కామన్ తీసామనుకోండి p ప్లస్ 2y మిగులుతుంది అన్నమాట. సో మొత్తం మీద మనకు ప్రొడక్ట్ ఆఫ్ 4 టర్మ్స్ అనేవి వస్తున్నాయి. అవి ఏంటంటే p ఇంటూ p మైనస్ 1 ఇంటూ p ప్లస్ x ఇంటూ p ప్లస్ 2y ఈక్వల్ టు 0. 4 టర్మ్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఫస్ట్ టర్మ్ 0కి ఈక్వల్ చేస్తే ఒక ఆన్సర్, అలాగే సెకండ్ టర్మ్ 0కి ఈక్వల్ చేస్తే రెండో ఆన్సర్, థర్డ్ టర్మ్ 0కి ఈక్వల్ చేస్తే మూడో ఆన్సర్, ఫోర్త్ టర్మ్ అనేది 0కి ఈక్వల్ చేస్తే ఇంకొక ఆన్సర్ అనేది వస్తుంది అన్నమాట. p అంటే ఏంటంటే dy బై dx ఈక్వల్ టు 0. అంటే dy ఎంత అవుతుందంటే 0. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ dy ఈక్వల్ టు ఏమొస్తుందంటే లెట్ us say ఇంటిగ్రల్ కాన్స్టెంట్ c1. సో ఇంటిగ్రేషన్ డెరివేటివ్ క్యాన్సిల్ అయితే y ఈక్వల్ టు c1 అంటే y మైనస్ c1 ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ వాల్యూ అండి. సెకండ్ ఏంటంటే p ఈక్వల్ టు 1 అంటే dy బై dx ఈక్వల్ టు 1, dy ఈక్వల్ టు dx. ఇక్కడ కూడా ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ dy ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ dx ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ c2. సో y ఈక్వల్ టు x ప్లస్ c2. ఇది తీసుకొచ్చాం అనుకోండి y మైనస్ x మైనస్ c2 ఈక్వల్ టు 0. ఇది ఒక సొల్యూషన్ అన్నమాట. నెక్స్ట్ వీటిని సింప్లిఫై చేద్దాం.
p ఈక్వల్ ఎంత అవుతుందంటే మైనస్ ఎక్స్. ఎందుకంటే p అంటే ఏంటంటే dy బై dx ఈక్వల్ టు మైనస్ ఎక్స్. సో dy ఈక్వల్ టు మైనస్ ఎక్స్ dx. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్. సో మైనస్ అనేది ముందు తీసుకుందాం, ఎక్స్ dx ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ లెట్ us say c3. సో y ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ c3. సో 2y మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2c3. ఇది తీసుకొచ్చాం అనుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y మైనస్ 2c3 ఈక్వల్ టు 0. ఇంకో సొల్యూషన్ ని తీసుకోవచ్చు అన్నమాట. అలాగే చూద్దామండి. p ఈక్వల్ ఎంత అవుతుందంటే మైనస్ 2y. సో dy బై dx ఈక్వల్ టు మైనస్ 2y. ఇది తీసుకొస్తాం అనుకోండి, 1 బై y dy ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ dx. వేరియబుల్ సపరబుల్ మెథడ్ అన్నమాట. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై y dy ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ dx ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ లెట్ us say c4. ఎంత అవుతుందంటే log y ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ డెరివేటివ్ క్యాన్సిల్ అయితే x ప్లస్ c4 తీసుకొచ్చేసండి. ఎప్పుడు ఏమొస్తుందంటే 2x మైనస్ log y మైనస్ c4 ఈక్వల్ టు 0. సో మొత్తం మీద మనకు 4 ఆన్సర్స్ అనేవి రావడం జరిగింది. మనకు కావాల్సిన సరైన ఆన్సర్ ఏంటంటే వీటికి p పవర్ 4 ఉందంటే 4 ఆన్సర్స్ అని వచ్చాయి. కాబట్టి ప్రొడక్టే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అన్నమాట. Therefore the solution is అంటే వీటన్నిటిని మల్టిప్లై చేద్దాం. y మైనస్ c1 ఇంటూ y మైనస్ x మైనస్ c2 ఇంటూ x స్క్వేర్ ప్లస్ 2y మైనస్ 2c3 ఇంటూ 2x మైనస్ log y మైనస్ c4 ఈక్వల్ టు 0. This is our required solution. Okay.